వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ విజిత. నేపాల్ యాత్ర విత్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో హిందువులకి అత్యంత పవిత్రమైన 108 దివ్య ధామాల్లో ఒకటైన ముక్తినాథ్ యాత్ర విశేషాలను తెలుసుకుందాం. ఉత్తర భారతదేశం సరిహద్దుల్లో ఉంది నేపాల్ దేశం. నేపాల్ ఉత్తర భాగంలో ఎత్తైన పర్వత శ్రేణుల మధ్య గండకీ నది పరివాహక ప్రాంతంలో అందమైన పచ్చని లోయలు కనిపిస్తాయి. అటు టిబెట్, ఇటు ఎత్తైన పర్వతాలైన అన్నపూర్ణ, ధౌలాగిరి పర్వత శ్రేణులు మంచు కప్పబడి వెండి కొండల్లా దగదగా మెరుస్తూ కనిపిస్తాయి. వాటి మధ్య లోయలు ప్రశాంతతని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. పోఖ్రా నుండి ముక్తినాథ్కు వెళ్లాలంటే ముందుగా పోఖ్రా నుండి జోమ్సంకి చిన్న చిన్న విమాన సర్వీసులు ఉంటాయి. కేవలం 20 మంది మాత్రమే ప్రయాణించగలిగే చిన్న విమానంలో మా ప్రయాణం మొదలైంది. పోఖ్రా నుంచి జోమ్సం వెళ్లే ఈ చిన్న ఫ్లైట్ ఆకాశాన్ని తాకేలా ఉంది. ఒకవైపు భయంతో హృదయం ఉలిక్కి పడుతోంది, మరొక వైపు ఈ దారి చివర నేను నన్నే కనుగొనబోతున్నానా అన్న విశ్వాసము ఉంది. జోమ్సం ఇది స్తబ్దతతో ఉన్న ఒక హిమాలయపు పరివాహక ప్రాంతం. ఇక్కడ నుండి ముక్తినాథ్ ఆలయానికి చేరుకోవటం సులువు కాదు, కానీ ప్రతి అడుగు ఒక అంతర్యాత్రలా అనిపించింది. జోమ్సం నుండి ముక్తినాథ్ క్షేత్రానికి 23 కిలోమీటర్ల బస్ యాత్ర ఉంటుంది. అక్కడి నుండి ముక్తినాథ్ క్షేత్రానికి చేరుకోవడానికి 3 కిలోమీటర్ల దూరం కాలినడకన సాగించవలసి ఉంటుంది. నడవలేని వారి కోసం గుర్రాలు, డోలీలు కూడా అందుబాటులో ఉంటాయి. 3 కిలోమీటర్లు నడిచిన తర్వాత దాదాపు 350 మెట్లు ఎక్కి క్షేత్రానికి చేరుకుంటారు. గుర్రం మీద ప్రయాణం చేస్తూ వచ్చిన వాళ్ళు కేవలం 150 మెట్లు ఎక్కితే సరిపోతుంది. డోలీలో మాత్రం గుడి వరకు తీసుకెళ్తారు. మనం ముక్తినాథ్ బేస్ క్యాంప్ కి మనం చేరుకున్నాం. మనం ఆల్మోస్ట్ మనం 3500 మీటర్స్ పైన దాటొచ్చాం. మనం జై బోలో ముక్తినాథ్ కి, హర హర మహాదేవ హర. ముక్తినాథ్ క్షేత్రం మోక్షానికి మార్గం అంటారు. ముక్తిని ఇచ్చే నాథుడు అంటే విష్ణుమూర్తి కొలువైన ప్రదేశం కనుకనే ఈ క్షేత్రానికి ముక్తినాథ్ పేరు వచ్చిందని చెబుతారు. హైందవ సాంప్రదాయంలో 108 దివ్య దేశాలలో ముక్తినాథ్ ఆలయం కూడా ఒకటి అని ప్రతీతి. భారతదేశంలో 107 దివ్య దేశాలు ఉంటే భారతదేశం వెలుపల ఉన్న దివ్య దేశం ముక్తినాథ్ క్షేత్రం కావటం విశేషం. నేనైతే ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాను. ఈ 3 కిలోమీటర్లు దాటుకొని స్టెప్స్ ఏదైతే ఉంటాయని చెప్పానో అక్కడికి వచ్చేసాను. ఇక్కడ నుంచి మనకు పైకి 365 స్టెప్స్ అయితే ఉంటాయి. ఎవరైనా సరే అంటే హార్స్ పైన వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి స్టాప్ అయిపోతారు. ఇక్కడ నుంచి పైకి ఎవరైనా కూడా స్టెప్స్ ఎక్కాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను. ఆ ముక్తినాథుడి దర్శనం కోసం, ముక్తి నారాయణుడి దర్శనం కోసం నేనైతే పైకి వెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు రండి. మనం మెట్లు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయో అక్కడ ఒక సాలగ్రామం కూడా ఉంది ఎంట్రన్స్ లోనే. ఇక్కడ మనం నమస్కారం చేసుకొని ఆ నారాయణునికి మనం మెట్లు ఎక్కడం ప్రారంభిద్దాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.
ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. అంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా పెద్ద మనకు ఇబ్బందిగా ఏం అనిపించట్లేదు. పెద్దవాళ్ళు అట్లా ఎవరైనా ఉన్నా కూడా ఈజీగా ఎక్కొచ్చు. మెట్ల హైట్ కూడా బాగా ఎత్తుగా లేకుండా నార్మల్గానే ఉంది. మెట్ల హైట్ కూడా కొంచెం సపోర్ట్కి మనకు పట్టుకొని నడవాలి అనుకున్న వాళ్ళకి రెండు వైపులా కూడా ఇట్లా మనకు ఈ రాడ్స్ కూడా ఉండడం జరిగింది. రైలింగ్ కూడా ఈజీగానే ఎక్కొచ్చు. మనం అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ పైకి వెళ్తే ఇంకా ఆ నారాయణుడి అనుగ్రహం చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎందుకండి ఆలస్యం, ఇలా వెళ్ళిపోదాం మాట్లాడుకుంటూ స్వామివారి దగ్గరికి. నేను మెట్ల మార్గంలో స్వామివారి దగ్గరికి వెళ్తున్న మార్గంలోనే నాకైతే ఒకటి కనిపించింది. అది మీ అందరికీ కూడా చూపించాలని అనుకున్నాను. అదేంటి అంటే, మామూలుగా మనం ఏ క్షేత్రాలకు వెళ్ళినా కూడా ఆ క్షేత్రాల్లో కొన్ని స్టోన్స్ అనేది, రాళ్ళు అనేది తీసుకొని ఒక రాయిపై ఒక రాయి పేర్చడం అనేది ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అసలు అంటే ఇది ఎంతవరకు వాస్తవం అనేది నాకైతే తెలియదు, కానీ సాధారణంగా చెప్తూ ఉంటారు అక్కడి వాస్తవ్యులు కానివ్వండి, వచ్చిన భక్తులు కానివ్వండి, మనం ఒక రాయిపై ఒక రాయి పేర్చడం వల్ల స్వంత గృహం ఎవరికైతే లేదో వాళ్ళకి అతి త్వరలో స్వంత గృహం కొనుక్కునే అవకాశం ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని చెప్పి నమ్ముతూ ఉంటారు. నేను చూశాను, విన్నాను, అందుకని చెప్పి మీ అందరికీ కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి నేను వచ్చానన్నమాట. ఒక్కసారి నేను కూడా ఎలాగూ శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలసిన శ్రీరంగం, శ్రీముష్ణం, తిరుమల, నైమిషారణ్యం వంటి క్షేత్రాలలో ముక్తినాథ్ కూడా ఒకటి కావడం మరో విశేషం. చరిత్ర ప్రకారం చూసిన ప్రపంచంలో అత్యంత ప్రాచీన ఆలయాలలో ముక్తినాథ్ క్షేత్రం కూడా ఒకటి అని తెలుస్తోంది. అయితే ఈ ఆలయంలో కొలువైన ముక్తినాథ స్వామి వారిని బౌద్ధులు అవలోకేతేశ్వర స్వామి అంటారు. ఒకే గుడిలో కొలువైన స్వామి వారిని రెండు మతాల వారు కొలుస్తారు. ఈ రెండు మతాల వారి మోక్ష మార్గం ఒక్కటే, అదే ముక్తినాథేశ్వరుడు. ముక్తినాథ్ క్షేత్రానికి సంబంధించిన ప్రస్తావన విష్ణు పురాణంలో గండకీ మహత్య ఘట్టంలో కనిపిస్తోంది. అసురుడైన జలంధరుడిని వధించటానికి శ్రీ మహావిష్ణువు మాయ రూపంలో రాగా, ఆయన మాయని పసిగట్టిన జలంధరుడి భార్య బృంద శ్రీ మహావిష్ణువుని శపించి తనకి తాను అగ్నికి ఆహుతి అయిందని, ఆమె అస్థికల నుంచే తులసి మొక్క పుట్టిందని పురాణ కథనం. బృందా శపించిన కారణంగా శ్రీ మహావిష్ణువు ఇక్కడి గండకీ నదిలో సాలగ్రామ శిలల రూపంలో అవతరించాడని అంటారు. ఈ గండకీ నది తీరంలో దొరికే సాలగ్రామాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రతిరూపాలుగానే భక్తులు భావిస్తారు. ఐ డ్రీమ్ యాత్ర గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి తరఫున మనం చేస్తున్న నేపాల్ యాత్రలో భాగంగా మొత్తానికైతే ముక్తినాథుడి దగ్గరికి వచ్చేసామండి. ముక్తినాథ్లో ఉన్న ఆ నారాయణుడి దగ్గరికి వచ్చేసాము. ఒక రకంగా చెప్పాలి అనంటే నిజంగా ఎంతో అదృష్టం చేసుకొని ఉంటేనే ఇక్కడి దాకా వచ్చి ఈ ముక్తినాథుడి దర్శనం చేసుకోగలుగుతామనే చెప్పొచ్చండి. చుట్టూ కొండలు, 7 కొండలు ఉంటాయి. ధ్యానంలో ఉన్న 7 ఋషులు అని చెప్పి అంటూ ఉంటారు. కొండల చుట్టూ కూడా ఘాట్ సెక్షన్ లో మనం రావాల్సి ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా డోలీలో కానివ్వండి, గుర్రాల్లో కానివ్వండి, బై వాక్ కానివ్వండి, ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం అంటే క్లిష్టతరమైన పరిస్థితులే మనకు కనిపిస్తూ ఉంటాయి. హయాల్ట్ ప్రదేశాలు కాబట్టి మనం దాదాపు చాలా ఎత్తుకు వచ్చేసాము. దానివల్ల కొంచెం అంటే బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం అది ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొంచెం అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది. మనం ఖచ్చితంగా నేపాల్ యాత్ర వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముక్తినాథుడి దర్శనం తప్పకుండా చేసుకోండి. అయితే ఈ ముక్తినాథుడి ఆలయం యొక్క విశిష్టత ఏంటి, స్వామివారి యొక్క మహత్యం ఏంటో మనం తెలుసుకుందాం. పదండి నాతో పాటు.
అయితే మొత్తానికైతే ముక్తినాథుడి ఆలయం చేరుకున్నాం మనము. ముక్తినాథుడి దర్శనానికి ముందర ఇక్కడ ఒక ఆచారం అనేది ఉంది. అది ఏంటి అంటే మీరు చూస్తున్నట్టయితే నందీశ్వరులు కనిపిస్తున్నారు. నందీశ్వరుని నోటి నుంచి ఆ వాటర్ అనేది ఒక జలపాతంలో నుంచి వచ్చినట్టుగా వస్తున్నాయి. ఈ వాటర్ ఇలా రావటానికి కూడా ఒక వైశిష్ట్యం అనేది దాగి ఉంది. విశిష్టత ఏంటి అనంటే మనకు కైలాసంలో శివుడు ఉంటాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. శివుడు కైలాసంలోనే ఉంటాడని చెప్పి అనుకుంటూ ఉంటాం. అయితే ప్రతిరోజు శివుడు కైలాసంలో అర్ఘ్యంగా వదిలిన ఆ వాటర్ ఏదైతే ఉన్నాయో ఆ నీరు ఒక జలపాతంలా ఇలా ఇక్కడ ఉన్న ఈ నందీశ్వరుడు 108 నందీశ్వరుల నోట్లో నుంచి దారగా ఇలా వస్తాయని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం. అదే వాస్తవం కూడా. ఈ 108 నందీశ్వరుల నోటి నుంచి వచ్చిన వాటర్ కింద నుంచి మనం ఓపిక ఉండి మనం ఓకే హెల్త్ ఇష్యూస్ ఏం లేవు వెళ్ళగలుగుతాము అనుకుంటే ఈ నందీశ్వరుల నుంచి వచ్చే దారగుండా అలా స్నానమాచరిస్తూ వెళ్ళి పక్కనే మనకు మోక్షగుండం ముక్తిగుండం అని చెప్పి 2 ఉంటాయి. ఈ 108 నందీశ్వరుల యొక్క స్నానం ఆచరించిన అనంతరం ఆ 2 గుండాల్లో మునిగి ఆ తర్వాత ఇక్కడే మనకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ ఉంటాయి. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని తదుపరి స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది ఇక్కడి సాంప్రదాయం. అయితే ఇక్కడ కొంచెం మనకు వెదర్ చాలా చల్లగా ఉండి అంటే హెల్త్ ఇష్యూస్ని బట్టి చూసుకొని వాళ్ళ ఇష్టం ప్రకారంగా స్నానం ఆచరించాలా లేదా ప్రోక్షణ చేసుకున్నా కూడా స్నానం ఆచరించిన ఫలితమే ఉంటుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. నేనైతే ఇప్పుడు ప్రోక్షణ చేసుకుంటూ వెళ్తాను, మీరు కూడా నాతో పాటు రండి. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణ. అనుభూతులు పొందుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఇటువంటి ఆధ్యాత్మిక యాత్రలు చేయడం వల్ల మన మైండ్లో ఉన్నటువంటి పారాచూట్స్ ఓపెన్ అవడంతో పాటు ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం వల్ల మనకు లైఫ్లో కూడా తెలియనటువంటి ఒక గొప్ప అనుభూతి పొందొచ్చు అమ్మా వీడి వల్ల. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ముందు ఆయన దర్శన భాగ్యం మనకు కలగాలి కదా. ఇంకా వెళ్దామా మరి దర్శనానికి? దర్శించుకుందాం, స్వామివారిని ధరిద్దాం. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. పదండి మాతో పాటు మీరు కూడా స్వామివారి దర్శనానికి. స్వామివారి ఓం నమ శివాయ. నమస్కారం.